ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వరుసగా కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నేపథ్యంలో జాతీయ హోదా కోరుతూ జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తోనూ రేవంత్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. ఇక మనం చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి మన రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలకు సంబంధించి అలాగే కేంద్ర మంత్రులను కలవడానికి వెళ్ళినట్టు తెలుస్తుంది ఢిల్లీకి. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ శ్రావ్య. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు ఉదయం ఢిల్లీకి బయలుదేరారు. ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా నేరుగా ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో ఈ రోజు అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇటు ఇండియా కూటమికి సంబంధించి కూడా ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నాడు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి, సిఎల్పి నేతలను కూడా ఈ సమావేశానికి పిలిచిన నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. మరోవైపు దాంట్లో 2 కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఒకటి, ఇటు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు ఇటు రేపు ఈ నెలలోనే రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత కూడా ఇటు సిఎస్ శాంత్ కుమార్ తో పాటు అధికారులతో కూడా ఈ రోజు ఉదయం బయలుదేరిన రేవంత్ రెడ్డి మాత్రం సాయంత్రం ఇటు వరుసగా కూడా భేటీలు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే 3 కేంద్ర మంత్రుల్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలిసారు. ఇటు హోంశాఖ మంత్రి రైట్ విక్రాంత్, థ్యాంక్ యూ.